సృష్టించాడు. అటువంటి అధ్యాశ్రమిగా శంకరాచార్యుల వారు వచ్చారనుకోండి, అప్పుడు ఆయన ఎంత జ్ఞానమూర్తి అయి అవతరించినా మనం ఏమంటామంటే శంకరాచార్యుల వారి కంటే చెల్లిందండి, మనకెక్కడ చెల్లుతుందండి అంటాం. అందుకని లోకానికి మార్గం నేర్పాలి అంటే ఆయన కూడా ఒక గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవాలి. నేను కూడా ఒక గురువు గారికి శిష్యుణ్ణి అని చెప్పుకోవాలి. తాను ఒక గురువు గారికి శిష్యుణ్ణి అని చెప్పుకోవాలి అంటే అంత గొప్ప గురు పరంపర ఒకటి ఉండాలి. ఆ గురు పరంపరలో శంకరాచార్యుల వారు వచ్చి చేరాలి. చిత్రం ఏంటంటే చూడండి, మనం వంశము అని ఒక మాట ఉంటుంది. ఆ వ్యక్తి ఉన్నాడా లేడా అన్న దాంతో సంబంధం ఉండదు. ఏదో నేను నా కూతుర్ని కన్యాదానం చేస్తున్నాను అనుకోండి, చేసేటప్పుడు మా నాన్నగారు ఉన్నారా లేరా శరీరంతో అన్నదాంతో సంబంధం ఏమి ఉండదు. నా కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు 3 తరాలు చెప్తాం. ప్రపౌత్రి, పౌత్రి, పుత్రి. నాకు కూతురు, మా నాన్నగారి మనవరాలు, మా తాతగారికి ముని మనవరాలు, ఆమెని కన్యాదానం చేస్తున్నాను అని చెప్తాం. వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా? ఇప్పుడు లేరు. లేకపోయినా ఇవాళ నేను కన్యాదానం చేసేటప్పుడు ఆ సంప్రదాయమునకు కట్టుబడి ఉన్నాను కాబట్టి వాళ్ళని కూడా నేను స్మరిస్తాను, తరిస్తారు అని. అలా వంశము కొనసాగుతూ ఉండాలి అని కోరుకుంటాం. వంశం ఆగిపోవాలని కోరుకోరు, వంశం నడవాలి అని కోరుకుంటారు. ముత్తాత, తాత, తండ్రి, కొడుకు, మనవడు, ముని మనవడు అలా నడుస్తూనే ఉండాలి. మరి గురు పరంపర యందు కూడా గురువుగారి కొడుకు గురువుగారు అవుతాడా? నమస్కారమునకు యోగ్యత మాత్రం గురువుతో సమానము అంది శాస్త్రం. గురువుగారి కొడుకు ఇద్దరు వస్తే గురువుగారు ఎంత నమస్కార యోగ్యుడో గురువుగారి కొడుకు కూడా అంతే నమస్కార యోగ్యుడు. ఆత్మావై పుత్రనామాసి, గురువుగారి కొడుకుగా లోకంలో తిరుగుతాడు కాబట్టి అంది శాస్త్రం. అందుకు కదా అశ్వత్థామ పట్ల అంత గౌరవంగా మాట్లాడింది ద్రౌపది. అంత చెయ్యకూడని దుష్కృత్యం చేసి ఉపపాండవుల్ని చంపినా ఆవిడ మహాభారతంలో, భాగవతంలో అంత రోధించింది. గురువుతో సమానమయ్యా. ఆ తల్లి, ఆ అశ్వత్థామ తల్లి ఎక్కడ ఏడుస్తోందో పాపం, ఆవిడ గురుపుత్రుడు విడిచిపెట్టేసేయండి. అలా గురువుగారి పుత్రుడు నమస్కారానికి గురువుగారు అవుతాడేమో కానీ గురువుగారి కొడుకు గురువుగారి పీఠం మీద కూర్చోవడానికి యోగ్యత పొంది ఉంటాడని చెప్పడం కుదరదు. అందుకే లోకంలో వంశమునందు ఆస్తి ఆ వంశంలో వాళ్ళు పంచుకుంటారు. నేను సంపాదించింది ఏమైనా మిగిలిపోతే నా శరీరం పడిపోయేటప్పటికీ నా కొడుకు తీసుకుంటాడు. అలా వంశంలో కడుపున పుట్టిన బిడ్డలు తీసుకుంటారు. గురువుగారి ఆస్తి మాత్రం ఒక్క కడుపున పుట్టిన బిడ్డలకి చెల్లదు. గురువుగారి ఆస్తి ఎవరికి చెందుతుందంటే గురువుగారిని అత్యంత శ్రద్ధతో అనువర్తించిన శిష్యులు ఎవరున్నారో వారికి చెందుతుంది. నా కడుపున పుట్టిన కొడుకు ఉండొచ్చు, కానీ వాడు నా దగ్గర అంత శ్రద్ధతో వినకపోవచ్చు. నేను అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను. కానీ గురువుగారిని నమ్ముకున్న శిష్యుడు ఒకడు గురువుగారిని అంత ఉపాసన చేశాడు. గురువుగారి నోట మాట వస్తే ఎక్కడ దొల్లి గాలిలోకి వెళ్ళిపోతుందో అని పట్టుకుని దాన్ని అనుష్ఠించాడు. ఇప్పుడు గురువుగారి సంపద అంతా ఎవరిదంటే ఆ శిష్యుడిది. ఆయనకి వెళ్ళిపోతుంది ఆ సంపద. అందుకే గురువు త్యాగి. తనది తనకే ఉండాలి, తన వాళ్ళకే ఉండాలని కోరుకోడు, అందరికీ అందాలని కోరుకుంటాడు. కాబట్టి గురు పరంపరలో గురువుగారి కొడుకు గురువుగారు అవడం. మరి ఎలా గురువు అవుతారు అంటే అది ఈశ్వర నిర్ణయం. ఈశ్వర నిర్ణయాన్ని బట్టి గురు పదవి యందు నిలబెడ